పోరాటానికి ముగింపు చేస్తారు. గేమ్ ఆన్. ఒక్క నిమిషం రమ్య గారు ఇస్తాను, ఆవిడ సిగ్నల్ బ్రేక్ అవుతుంది కదా. ఓకేనండి. మున్సిపల్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, మాట్లాడండి సార్. ఇందాక అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈ జనసేనకు సంబంధించి కావచ్చు, టీడీపీకి సంబంధించి నేను మాట్లాడేది సార్, ప్రశ్న రావణ్ అనేటటువంటి వ్యక్తి అలా మాట్లాడటం కరెక్ట్ అని మేమేం సపోర్ట్ చేయట్లేదు సార్. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలా. రెండోది, అసలు మనం ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తిని మనం క్వశ్చన్ చేసేటప్పుడు అసలు మనకి ఆ అర్హత ఉందా అని తోటి పార్టీల వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు మరి చాలా సార్లు స్టేజీల మీద చెప్పులు చూపించడాలు, నా కొడకల్లారా అంటాలు, రోమాలు తీసి కూర్చోబెట్టతాను అని మాట్లాడాలు, తోలొలుస్తాను, తొక్క తీస్తాను, రాడ్ల, హాకీ స్టిక్ల అని మాట్లాడినప్పుడు ఆ మాటల్ని మరి రామాయణ మహాభాగవతాలు అంటారా సార్? అవి రెచ్చగొట్టే మాటలు కాదా? ఏ జగన్ రెడ్డి నువ్వెవడివి అసలు అని నువ్వు ఎవడేంటి సార్? మనకి మాట్లాడే సంస్కారం లేదు, కానీ మనం ప్రశ్నించే గొంతుకగా ఉన్నప్పుడు లెక్కలు చెప్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత విలువల గురించి మాట్లాడతాం. ఇది మన దౌర్భాగ్యం. ఇప్పుడు ఆ ప్రశ్న రావణ్ అనే అతనికి మేము సపోర్ట్ చేసేస్తున్నామంట. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఈ బిఎన్ఎస్ చట్టాలు 147, 148, 152, 192, 197, 353తో పాటు ఉపా 1339 కూడా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా 120 కేసులు అతని మీద బనాయించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇప్పుడు మీరు మాకు నేర్పుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని టీడీపీలో ఉన్నటువంటి మహానుభావులు కావచ్చు, మహాశైరాళ్ళు కావచ్చు, అలాగే ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇతరత్ర ఇంకెవరైనా కావచ్చు, మా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఏ రకంగా మాట్లాడారు? డిబెట్టుల్లో కూర్చున్న వాళ్ళు కూడా ఎంత సొంపుగా మాట్లాడారు. ఎవరికి తెలియని విషయాలా సార్? మా ఊరోడు ఎవరు చెప్తే మా ఊరి కథోడు చెప్తారంట. ఈ రోజున ఆ సెక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మాట్లాడుతున్నారు కదా. మరి పోలీస్ వారి మీద కానీ ఇతరత్ర వాళ్ళ మీద కానీ కూర్చోబెట్టకుండా ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టకుండా ఏం చేస్తారు? అతను చేసిన దానికి ఏం చెయ్యాలో అది చెయ్యండి. అంత మటుకే, అంతకు మించి బియాండ్ ద లిమిట్స్ చేస్తున్నారు మీరు. ఆ రోజు ప్రశ్నించే గొంతుకగా హద్దులు మీరు మాట్లాడిన మీ నాయకుడిని మరి మేమేం చేయలే. ప్రశ్నించే గొంతు అని మేము గౌరవించాం. మీ నాయకుడి మీద మేమేం కేసులు ఫైల్ చేయలే. ఆ రోజున కనుక మేము ఫైల్ చేసుంటే కరెక్ట్గా ఉండేది. నాకు డిస్టర్బ్ అవటం వల్ల చాలాసేపు మీకు టైం ఇచ్చారండి. లెట్ మీ కంప్లీట్ అండి, వినండి సార్. ఒక మాట చెప్తున్నా, అసలు కూటమి నాయకులు అసలు ఒప్పుకోవట. అసలు ప్రశ్నించే గొంతుకలకి కొంత లిమిట్ ఉంటుందట, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. చాలా బాగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఐ యాక్సెప్ట్ ఇట్ సార్. మరి అరవ శ్రీధర్ మరి ఒక ఆడమ్మాయికి అన్యాయం చేస్తే మరి ఈ లాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? తాతంశెట్టి నాగేంద్ర అదే ఆడపిల్లని రోడ్డు మీద కూర్చోపెట్టి కర్రతో చితక బాస్తే అది యాంటీ లా కాదా? చెప్పండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళే. మరి బయటకు వచ్చేసిన రజనీ వైఎస్ఆర్సీపీయే, మరి బల్లెం మురళీకృష్ణ గారు వైఎస్ఆర్సీపీనే, లలితశ్రీ గారు వైఎస్ఆర్సీపీనే. తిరుపతి నుంచి రాజ్యసభ సీటు మనకివ్వకుండా లింగమనేనికి ఎందుకు ఇస్తున్నారు, నేను కాపు బిడ్డని అని ప్రశ్నించిన ఇంకొక ఆడమనిషి కూడా వైఎస్ఆర్సీపీనే. వీళ్ళంతా వైఎస్ఆర్సీపీనే, వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ కోవట్లే. మనం చెప్పడానికి కూడా కొంత అనేది ఉండాలి సార్. కొంచెం చేబ్రోలు కిరణ్ గాడు వాగినప్పుడు 10 రోజులు భారతమ్మను పట్టుకుని అంత నోటికొచ్చినట్టు వాడు అడ్డగోలు అక్రమ సంబంధాలు అంటకట్టి వాగితే, సీమరాజా గాడు ముదురు ముంజలు అని మాట్లాడితే, వయసు పడినటువంటి లక్ష్మీ పార్వతి గారిని పట్టుకుని మాట్లాడితే మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలే? కిరాకార్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే, రీసెంట్లీ మాజీ మినిస్టర్ గా ఉన్న బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుత ఎమ్మెల్సీ గారి మీద మాట్లాడితే, ఆయన్ని బాడీ షేమింగ్ చేస్తే ఏమైపోయినాయి ఈ చట్టాలు? ఏమైపోయినాయి సార్? నిన్నగాక మొన్న అసలు ఎంత సిగ్గుచేటండి. కుల భావన తెచ్చుకుని నాకు ఓట్లేయండి, నన్ను గెలిపించండి అని 14 ఏళ్ల పాటు పాపం నిరీక్షణకి ప్రతిఫలంగా కులం జోలికి వెళ్తే కుల పెద్దలందరూ కలిసి ఆశీర్వదించి గద్దెనెక్కిస్తే
ఆ కులానికి సంబంధించి వాట్ ఎవర్, అతను కాపు కులమా ఇంకో కులమా అనవసరం సార్. ఆ కుటుంబం బయటకు వచ్చి మేము జనసేనకి పనిచేసాం, మాది కాపు కులం, మేము రంగా గారి వర్గీయులం, మా రంగా గారు బతుకుంటే గనక మాకింత అన్యాయం జరిగేది కాదు అని వాళ్ళు మొరపెట్టుకుంటుంటే అతన్ని పట్టుకుని అసలు ఒక సిఐ దారుణంగా వెనకాల ఉన్న పెద్దల సహాయంతో ఆ పిల్లాన్ని అన్యాయంగా బూడిద చేస్తే ఆ విషయం మాట్లాడకుండా, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్న తల్లి గురించి మాట్లాడకుండా అదేంటి శవ రాజకీయం, కుల రాజకీయం ఇవా మాట్లాడేది? ఎవరు ఏ రాజకీయాలు చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుసు. మనం మసిపూసి మారేడుకాయ చేసుకున్నంత మాత్రాన, కహానీ కబుర్లు చెప్పుకున్నంత మాత్రాన, కవరేజీ కార్యక్రమాలు చేసినంత మాత్రాన ఎవరు ఏంటి అనేది 2 ఏళ్లలో స్పష్టమైపోయింది. వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈస్ కూటమి అని. మనం చెప్పాల్సిన పనేం లేదు సార్. మన దగ్గర తప్పు పెట్టుకుని ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పాలని చూస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. రైట్, ఓకే.